రమ్మని రమ్మని ఇంకెవరైనా రమ్మని ఇంకా రమ్మని ఇంకెవరైనా రమ్మని రమ్మని చిన్నోడు ఏడుస్తున్నాడు చిన్నోడు ఏడుస్తున్నాడు బాబు ఎత్తుకోండి ఎత్తుకోండి కదా కంప్లీట్ మొత్తం మనస్ఫూర్తి కోరుకుంటాం అన్నా నేను ఇంత చిన్నప్పుడు చచ్చిపోతానన్నా. మేము రాత్రి 2:30 గంటల టైంలో మేము పడుకున్నామన్నా. పడుకున్న టైంలో సమ్మర్ కాబట్టి అందరూ కిటికీ తలుపు అవి తీసి ఉంచారన్నమాట. దానివల్ల ఏంటంటే ఏదో గాలి వచ్చింది, అదే స్టెరాన్ ఏదో చెప్తాను, నాకు కూడా తెలియదు, నేను చదువుకోలేదు. దానివల్ల ఊపిరాటలేదు, మనిషికి ఊపిరాటకి చచ్చిపోతున్నారు అన్నమాట. మొత్తం ఒళ్ళంతా మంటలు, కంట్లోంచి నీళ్ళు, కనీసం ఏ టైం నుంచి తలుపు తీసి బయటకు వద్దామన్నా సరే మొత్తం మంటలు, పొగమంచు ఉంటుంది కదా, పొగమంచు మొత్తం కప్పేసి మాట చలికాలంలో. అది ఏ టైం అంటే ఎవరికి ఏటి తెలియట్లేదు, మొత్తం అంతా పరుగులు ఎటు వెళ్తాం అటు సైడ్ డాన్ సైడ్ పరిగెట్టినా సరే గాలి వచ్చేస్తుంది. జనాలంతా పడిపోయి రోడ్ల మీద నడుస్తుంటూ పడిపోతున్నారు అన్న. ఇంట్లో చిన్నపిల్లలు సైతం మొత్తం ఇంట్లో మా అమ్మ కూడా పడిపోయారు మాట, కింద పడిపోయారు. ఏం చేయాలి తెలియక 4 సంవత్సరాలు తీసుకొచ్చి చేస్తున్నాం. వాళ్ళందరూ వేపకుండా ఊరు అవతల 2-3 కిలోమీటర్ దూరంలో ఊరనగతలు దాచిపెట్టి వచ్చి అంతా మాకు తోచిన మేము చేస్తున్నాం మాట. కంపెనీ మాత్రం పట్టించుకోండి. ఇన్ని కార్లు ఉన్నాయి, ఎంప్లాయీలు ఉన్నాయి అందరూ, కనీసం అది చేయాలి కదా. చూసారు మీరు, పేషెంట్ కింద పడిపోతున్నారు. ఎందుకని ఇవి ఎంప్లాయీ వెయిట్ చేయాలి, ఏం జీతాలు చేయించుకోండి, కనీసం కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయలేరు. ఇప్పుడు ఇంతమంది ఊరి మధ్యలో కంపెనీ ఉండడం అవసరం ఈ టైంలోనే. ఈసారి అయినా సరే దయించి కంపెనీని మోస్తాను చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే అందరికీ నలుగురు సాయం చేయండి అందరూ.